హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషా పరిరక్షణ సమితి అంటూ చాలా రకరకాలుగా మాటలు వినిపిస్తూ తెలుగు భాష మనందరికీ ఎంతో ముఖ్యమని మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో తీసుకున్న ఆ డెసిషన్ అనేది ఎంతో మందికి చర్చనీయాంశంగా మారింది. అదే 1 నుంచి 8వ తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలనే రూల్ కొత్తగా పాస్ చేసింది గవర్నమెంట్. అయితే ఇది ఎంతవరకు సమంజసం? దీని గురించి మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారు. వారిని అడిగి దీనికి సంబంధించి సమగ్ర వివరాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, తెలుగు భాష అనేది మనకి తల్లితో సమానం. మనం ఎంతో గౌరవంగా చూసుకుంటాం. అసలు దేశంలోనే మన భాషకు ఒక ప్రాశస్త్యం ఉంది. చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అయితే ఇంత బాగా ప్రతి ఒక్కరూ ఎవరి స్టేట్ వాళ్ళది, ఎవరి భాష వాళ్ళదని అనుకుంటున్న ఈ తరుణంలో ఇంగ్లీషే మాట్లాడాలి, లేకపోతే ఇంగ్లీష్లోనే బోధనలు చేయాలి అనేది ఎంతవరకు సమంజసం అంటారు? తెలుగు భాషకి ఒక చారిత్రాత్మకమైన ఒక హిస్టరీ ఉంది. దానికి భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు భాషే. ఇవన్నీ కూడా మనకు తెలిసిన వ్యవహారాలే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఏంటంటే 1 నుంచి 8 వరకు 2021-20 ఇప్పుడు 1 నుంచి 8 వరకు ఇప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలి. అదేవిధంగా 2002, 2003 పాత్రలో 9వ తరగతి చదువుకునే వాళ్ళు, అదేవిధంగా 10వ తరగతి చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్లోనే వాళ్ళు పరీక్షలు రాసేదానికి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేదానికి వాళ్ళు ముందుండాలని చెప్పి ఒక చట్టాన్ని అనేది చేరింది. ఇది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అయితేమి, జెడ్పీఐ స్కూల్స్లో అయితేమి అన్నింటిలో కూడా ఈ చట్టం అనేది ఆచరణలో తీసుకొస్తుంది. 2020లో ప్రభుత్వం ఏం చేయబోతుందంటే, కొంతమంది అంటే ఒక్కసారి ఇంగ్లీష్కి మారలేరు కదా, అంటే విద్యార్థులు కాదు, ఈ చెప్పే బోధన చేసే టీచర్లు బోధించే దానికోసం వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఇంగ్లీష్కి వాళ్ళకి తరగతులు కూడా ఈ వేసవి సెలవుల్లో, ఈ 2020 వేసవి సెలవుల్లో నిర్వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంగ్లీష్లోనే ఇంకా బుక్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంపల్సరీ 1 నుంచి 8 వరకు ఖచ్చితంగా ఈ 2020 విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా అది పాటిస్తారని చెప్పేసి చెప్తున్నారు. మేము గత కొన్ని రోజులుగా తెలుగు భాష గురించి మేము మద్రాసులో, అదే తమిళనాడు రాష్ట్రంలో మేము 40% వరకు జనాలు ఉంటుంటారు. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంని రిప్రజెంట్ చేస్తుంటాం. అంటే ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వంతో మాట్లాడండి, మేము ఉన్నాం కాబట్టి, మీరు ఏదో మ్యూచువల్గా ఉంటారు కాబట్టి మీరు మాట్లాడండి అని మేము మాట్లాడుతుంటాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా అదే దిశగా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఎవరున్నా ముఖ్యమంత్రి మా యొక్క గోడును ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేదానికి ఎప్పుడు కూడా ముందున్నారని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, మాకు వచ్చిన సమస్య, మేము ఎప్పుడు కూడా అక్కడ ఉద్యమాలు చేసేటప్పుడు వాళ్ళు మమ్మల్ని అక్కడ వాళ్ళు ఖచ్చితమైన 2006 నుంచి నిర్బంధ తమిళ భాషా బోధన చట్టం అని తీసుకొస్తే మేము ఒక ఉద్యమాలు చేసి కోర్టుకి వెళ్ళి వీటికి వెళ్ళి 2022 వరకు దాన్ని ఉంచే విధంగా కోర్టు ఆర్డర్ మీద నడుస్తుంది ప్రస్తుతానికి ఉన్న వ్యవహారం. చేసినప్పుడు మేము ఉదాహరణగా ఏం చెప్తుంటామంటే, మా పక్కనున్న రాష్ట్రం, పొరుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 60 వరకు తమిళ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ మీ తమిళ భాషను మేము ఆ విధంగా నేర్పించేటప్పుడు మా తెలుగు భాషని ఇక్కడ ఎట్లా అణచివేస్తారు అని చెప్పి మేము అడగడం జరుగుతుంటుంది. కాకపోతే ఈరోజు ఈ పరిస్థితి, ఇలాంటి దుస్థితి అనేది అయితే ఇది ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా చేసిందా అని చెప్పేసి ఎప్పుడు కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కానీ మాతృభాషల్లో విద్యాబోధన అనేది విద్యార్థులకు ఉపయోగపడుతుంది, ఏ రకంగా కూడా మాతృభాషలో విద్యాబోధన అనేది ఉండాలని చెప్పేసి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది అనే విషయం మనకి అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఒక తెలుగు కోసం ఒక ఆయన్ని డెవలప్మెంట్ తెలుగు భాష అధికార భాషా సంఘం అని చెప్పి ఒకదాన్ని పెట్టి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అనే ఆయన్ని ఒక ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. గతంలో ఈ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క శిలాఫలకం, ఓపెనింగ్ శిలాఫలకం తెలుగులో లేదని చెప్పి చాలా గొడవ చేసి ఆయన తీసుకొని పోయి ఒక శిలాఫలకాన్ని అక్కడ పెట్టడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా మనం ఈరోజు మాట్లాడదలిస్తే
తెలుగు భాష ఉనికి ఉన్న భాష. తెలుగు భాషకు ఒక చరిత్ర ఉంది, తెలుగు వాడికి ఒక చరిత్ర ఉంది. మనం మన భాషని కించపరిచే విధంగా ఇట్లాంటి చట్టాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్తున్నాను. అంటే కంపల్సరీ చేయడం అనేది ఎంతైనా కొంత ఆలోచించదగ్గ విషయం. అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది? ఇది అంటే ఏం సంకేతాలు పంపుతోంది? ఇప్పుడు మామూలుగా మమ్మీ డాడీ సంస్కృతి వచ్చింది కదా, అమ్మా నాన్న సంస్కృతి పోయింది కదా. ఈ మమ్మీ డాడీ సంస్కృతి అనేది దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మెయిన్గా చెప్పాలంటే ఈ మమ్మీ డాడీ అని పిలిస్తే ముచ్చటపడే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, ఆ తల్లిదండ్రులు అందరూ కూడా అలా ముచ్చట పడుతున్నారు కాబట్టి, అమ్మ నాన్న కల్చరు, నా నానమ్మ అమ్మమ్మ అనే కల్చరు పోయింది కాబట్టి, గ్రాండ్ మా గీండ్ మా అని వచ్చింది కాబట్టి, దీని గురించి మనం మాట్లాడాలంటే తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు తెలుగు భాష నేర్పించాలని ఒక ఇంట్రెస్ట్ అయితే తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మా మద్రాసులో మేము తెలుగు నేర్చుకోవాలని ఫైట్ చేస్తాం, తెలుగు మాకు కావాలని మేము ఫైట్ చేస్తుంటామంటే మాకు మాతృభాష పట్ల ఎంత చిత్తశుద్ధి అనేది దేశంలో ఎక్కడున్న తెలుగు భాషకు కానీ తెలుగుకి కానీ అన్యాయం జరిగితే మేము గలమైపోతుంటాం, చెన్నై నగరం నుంచి ఇప్పుతుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఈ రకంగా జరిగితే ఏమని గలం ఇప్పగలుగుతాము అనేది ఆలోచించాలి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఒక తెలుగు సమావేశంలో పాల్గొని తెలుగు అకాడమీ అనేది నేను పెడతానని చెప్పి, నా ప్రభుత్వం నుంచి నేను పెడతానని చెప్పి, పరరాష్ట్రంలో ఉండి నాన్ తెలుగు చీఫ్ మినిస్టర్లు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక పక్కేమో కేంద్ర ప్రభుత్వం ఏమో 3 లాంగ్వేజ్ ఫార్ములాని మేము చేస్తాము అని చెప్తున్నప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకొని ఆలోచించాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక తెలుగు వాళ్ళము, తెలుగు వారికి ఒక ఘనకీర్తి ఉంది. తెలుగువారి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళామనుకోండి, ఎక్కువగా వాళ్ళ పిల్లలకు తెలుగే నేర్పిస్తుంటారు. తెలుగు క్లాసెస్ అని పెట్టి వాళ్ళు ఇంగ్లీష్ అక్కడ ఉన్నప్పటికీ కూడా తెలుగుకి సపరేట్గా ఒక క్లాస్ వాళ్ళ ఇంటికి టీచర్లు వచ్చేటట్టు, లేకపోతే పాఠశాల అని ఒకటి నడిపిస్తూ ఒక 1 hour క్లాస్ లాగా. మాతృభాషను మర్చిపోకూడదు, మనకు తల్లి భాష మీద ప్రేమ ఉండాలా. తల్లి భాష పట్ల ప్రేమ లేని వాళ్ళు దేశాన్ని ఏం ప్రేమిస్తారు? మాతృభాష పట్ల ప్రేమ అనేది అంకిత భావంతో ఉండవలసినంత అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద ఏదైతే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయో, సరిగ్గా చదవరనో, సరిగ్గా బోధన లేదనేది కొన్ని రోజులుగా వస్తున్నమాట. అయితే ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్కి తగ్గట్టుగా వాళ్ళు కూడా ఎదగాలి, ఆ కాంపిటీషన్లో వాళ్ళు తట్టుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు అనుకోవచ్చు కదా? ఎస్, అట్లా కూడా అనుకుందాము. కానీ నా యొక్క ప్రేయర్ ఏంటంటే, నేను అడిగేది ఏంటంటే ప్రధానంగా, మీరు ఇంగ్లీష్ తీసుకొచ్చారు, మీరేదో విద్యార్థులు ఏదో భావి తరాలందరూ కూడా వాళ్ళ ఉద్యోగానికి వాటికి ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది అనేది మీ వాదన ఉండొచ్చు. మీరు ఒక సర్వే జరిపించి ఉండొచ్చు, ఆ సర్వేలో ఈ రకంగా అనుకోవచ్చు, అందుకే ఈ కంపల్సరీ అనేది పెట్టి ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగులో బోధించిస్తే, ఆ తర్వాత వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేస్తే మీరు ఏ భాషలో చదువుకుంటారు అంటే అప్పుడు ఇంగ్లీష్కి పోతారు, దేనికి పోతారు అనేది మనకు అనవసరమైన సబ్జెక్ట్. 1 నుంచి 5 వరకు అప్పుడు మాతృభాషలో చదువుకున్నారనుకోండి, మాతృభాషలో వాళ్ళు చదువుకున్నప్పుడు ఈ మమ్మీ డాడీ కల్చర్ అయితే ఏమి ఇతరత్ర తెలుగు మనం అప్పుడు ఏమవుతుందంటే చెప్పమంటారా, మనం ఇంట్లో మన అమ్మ అయితే ఇంగ్లీష్ చదువుకొని ఉండదు కదా, చాలామంది ఇంగ్లీష్ చదువుకొని ఉండరు కాబట్టి ఇంటికి వస్తే తెలుగు మాట్లాడతారు, వాళ్ళు కూడా వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇది బేసిక్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేనేమడుగుతానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు చట్టం చేశారు, ఒక శాసనం చేశారు, చట్టం చేసే ముందు ఒక సమగ్రమైన ఒక విచారణ అనేది చేయాలి, అభిప్రాయాలు అనేవి తీసుకోవాలి. అభిప్రాయాలు ఎవరి దగ్గర తీసుకోవాలి? తల్లిదండ్రులు పేరెంట్స్ మీట్స్ అని అట్లాంటివి పెట్టి స్కూల్స్లో ఇట్లా చేయాలనుకుంటున్నాం ఏంటి అనేది. ఇప్పుడు నిన్న కాక మొన్న 4 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇమీడియట్గా దేశవ్యాప్తంగా మనమేమో హిందీ రాకూడదు అని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు తమిళనాడులో హిందీ చేశారన్నమాట, చాలా పెద్ద ఇష్యూ అయింది. ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళ ప్రాంతీయత విషయంలో, ప్రాంతీయ భాష విషయంలో వాళ్ళు ఎప్పుడు ముందడుగు వేస్తూనే ఉంటారు, ముందుగానే ఉంటారు, వాళ్ళు సంరక్షించుకుంటూ ఉంటారు వాళ్ళ రాష్ట్రాన్ని. ఈ రకంగా మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే, మీరు తీసుకున్నారు, మీరేదో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అంత ఓకే. కాబట్టి నా ప్రధానమైన కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తప్పకుండా కలుస్తాను. తెలుగు నాయకుడుగానే ఆయనకి నేను పరిచయం, అంతేగాని ఇతరత్ర ఏ విధంగా కూడా ఆయనకి పరిచయం లేదు.
సార్ మీరు దయచేసి 1 నుంచి 5 వరకు ఖచ్చితంగా మాతృభాషలో బోధన అనేది పెట్టండి సార్, ఒక రూలు. మీ తర్వాత ఏ భాషకైనా వాళ్ళ పరిస్థితిని బట్టి ఏ భాష చదువుకుంటే వాళ్ళకి మేలవుతుంది అనేది అప్పుడు నిర్ణయించుకుంటారు. 1 నుంచి 5 వరకు మాత్రం ఈ తెలుగు బోధన, తెలుగు మీడియం అనేది ఖచ్చితంగా ఉండే విధంగా, అంటే మాతృభాష మర్చిపోకుండా చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేసే నరకలో మనం కానీ ఆ తెలుగు భాషని వాళ్ళతో కానీ చదివించగలిగితే ఆ భాషనే వాళ్ళ మైండ్లో అలా ఉంచుకుంటారు. అదే మనం ఇంగ్లీష్లో మొదలైతే ఇంగ్లీష్ దానంగానే ఉంటారు. కాబట్టి అంటే వాల్యూస్ ఆఫ్ ద పీపుల్ అనేది కూడా ముఖ్యంగా మనం ఆలోచించుకుంటే మన సంస్కృతి సాంప్రదాయం అనేది తెలుగు భాషలోనే ఉట్టిపడుతుంది. తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయము, తెలుగు మంత్రాలు, తెలుగు తంత్రాలు, తెలుగులో చెప్పే పద్యాలు అయితేమి ఇతరత్ర ఏదైతేమి జనానికి ఏంటంటే తెలుగులో చెప్పే పద్యాల్లో కొంచెం ఒక మీనింగ్ఫుల్గా ఒక జనరేషన్ ఇలా ఉండాలా అని ఒక సందేశాత్మకంగా ఉంటాయి అన్నమాట. భాషకున్న ప్రాచుర్యాన్ని బట్టి, భాషకున్న ప్రాచుర్యాన్ని మనం ఎవరు కూడా దాన్ని ఆ భాషని ప్రజల మనసులో నుంచి తుడిచివేయకూడదు. కాబట్టి నేనేమంటానంటే ఎవరో ఏదో కొన్ని రాష్ట్రాల్లో ఇది ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో అంతా కూడా ఉంటుంది. కానీ అది ఉన్నప్పటికీ కూడా తమిళం అనేది కంపల్సరీగా ఖచ్చితంగా మీరు చదువుకోవాలని ఒక రూల్ ఉంటుంది. ఖచ్చితంగా తమిళ మీడియం ఆప్షన్ వాళ్ళకి ఇస్తారు. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు మనకి సెకండ్ లాంగ్వేజ్ అని అంటారు కదా. ఇప్పుడు మన ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే, తమిళనాడులో ఉన్న మా ప్రాబ్లం ఏంటంటే, మేము తెలుగు వాళ్ళం కాబట్టి మేము రెండో భాషగా తెలుగుని చదువుకుంటాము అని మేము అంటాం. మీడియం ఆఫ్ స్టడీ ఆల్సో తెలుగే ఉంది అక్కడ చాలా స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో అయితే అన్ని స్కూల్స్లో చాలా వరకు ఎక్కువ ఉన్నది. ఈ మధ్య కొంచెం తెరమరుగైపోయింది, కంపల్సరీ తమిళ్ అని అన్నారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి విన్నవిస్తున్నాను. తప్పకుండా మీరు ప్రజానాయకులు కాబట్టి మీ తండ్రి గారు కూడా తెలుగు, మేము ఎప్పుడొచ్చినా కూడా ఘనమైన సన్మానం చెన్నై నగరంలో ఆ రోజు చేపట్టినప్పుడు కూడా తెలుగు కోసం అప్పుడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి తెలుగు వాళ్ళ సమస్యల మీద తెలుగు అకాడమీ అయితేమి, అదేవిధంగా తెలుగు సాంస్కృతిక భవనం అయితేమి నిర్మాణానికి అన్నిటికి కూడా ఆ రోజు మీ తండ్రి గారు ముందుకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలుగు సాంస్కృతిక భవనం నిర్మాణం కోసం కొంచెం స్థలం కూడా కేటాయించడం జరిగింది. అయినా అది ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి మేము దాన్ని కంటిన్యూ చేయలేకపోయాము. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తానంటే, మాతృభాష అనేది తల్లి భాషకి పట్ల ప్రేమ పెంచాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగులోనే బోధించే విధంగా చట్టాన్ని కొంచెం సవరించాలని కోరుతున్నాం. మొత్తంగా అంటే సవరణ అయితే ఉండాలి. ఖచ్చితంగా తెలుగు భాషని మనంతట మనమే పరిరక్షించుకోవాలి. పొరుగువారు మనల్ని ఎప్పుడు పరిరక్షించరు. మన భాష విషయంలో మనకు అంత చిత్తశుద్ధి ఉండాలని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంటే పిల్లలకి ఏదైతే తెలుగు రావాలి, తెలుగులో మాట్లాడాలి పిల్లలని కోరుకుంటున్నారో, ఇంగ్లీష్ మాట్లాడడంలో తప్పులేదు, కానీ మన భాషను మనం గౌరవించుకోవాలి. ఈ చట్టం ఏదైతే ఉందో ఇందులో కాస్తంత సవరణ చేయాలని కేతిరెడ్డి గారు కోరుతున్నారు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.